వీడియోలు చేస్తారు కదా! మామూలుగా 'సజ్జనర్' గారు ఇప్పుడు అందరికి రియాక్ట్ అవుతున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేసిన వాళ్ళ పట్ల రియాక్ట్ అయిన సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారు. సో, అలా మీ పట్ల ఏమైనా రియాక్ట్ అయ్యారా? సార్ మెసేజ్ చేసి కొలాబ్ ఇస్తాడు. ఏదంటే అది కొలాబ్ ఇస్తాడు. ఇప్పుడు అవేర్‌నెస్ వీడియో ఒకటి చేసి పెడుతున్నా అంటే వెంటనే కొలాబ్ ఇచ్చేస్తాడు. చాట్ చేస్తాడు. అంటే చేయండి ఇట్లా ముందుకు రండి ఇంకా అని చెప్పి మోటివేట్ చేస్తారు ఇలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్లు. 'సజ్జనర్' గారు ఆయన చేసేది అదే. ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్లు అందరికి మోటివేషన్ గా మెసేజ్ పంపుతున్నాడు. గవర్నమెంట్ ఉంది చూడండి, మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి ప్రజల్ని. యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్ అనేటోడు ప్రజల్ని, ఒక సొసైటీని, మన దేశ ప్రగతికి ఎట్లా మంచిది, యువతకి ఏది మంచి మార్గం అని చూపించేటోడే ఇన్ఫ్లుయెన్సర్. కానీ ఇప్పుడు అలాంటి ఇన్ఫ్లుయెన్సర్ లేరు. వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు అట్లా ఎవరైనా ఉన్నారా అంటే. మరి ఎలాంటి ఇన్ఫ్లుయెన్సర్ స్క్రాపే, బోల్డ్ కంటెంట్, అది సర్ప్రైజ్ అని ఇట్లా బట్టలు అనుకొని అది స్టెప్, అది ఇన్ఫ్లుయెన్సర్ చేసే కథ. అది కర్మ. వ్యూస్ కోసం అమ్మాయిలందరూ దిగజారుతున్నారు. ఇవాళ నువ్వు మంచి స్టెప్ వేస్తున్నావు, రేపు పొద్దున నీ కొడుకు చూడడా, నీ గుట్టబోయే కొడుకు అదే స్టెప్. ఇప్పుడు ఆ వీడియో నువ్వు డిలీట్ చేయగలవు నీ ఇన్స్టాగ్రామ్ లో, కానీ అదే వీడియో ఎవరైనా సేవ్ చేసి నీ అమ్మ ఇదిరా అని చెప్పి రేపు నీ కొడుకు చూపిస్తే అది ఎంత గలీజ్ ఉంటుంది. ఫ్యూచర్ ఆలోచిస్తలేదు. నాకు రీచ్ కావాలి, రీల్స్ కావాలి, ఇట్లా పడి సగం మంది అమ్మాయిలు ఇలా సర్వనాశనం అయ్యారు. కానీ అది వాళ్ళు ఇష్టం అనుకోవాలి కదా. రైట్ టు లివ్, రైట్ టు లివ్ మన దగ్గర ఉన్నది. నాకు ఇష్టం వచ్చినా నేను బతుకుతా, నీకెందుకు. బట్ ది థింగ్, నీకు ఇష్టం వచ్చినా నువ్వు బతుకు, కానీ సొసైటీ నేను ఎట్లా చూస్తున్నా కూడా నువ్వు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే నిన్ను చూసి చిన్న చిన్న పిల్లలు చెడిపోతారు ఆ రీల్స్ చూసి. నువ్వు చేసే పనులకి మన కల్చర్, మన ట్రెడిషన్ మొత్తం చెడిపోతుంది. రైట్ టు లీవ్ అని నువ్వు ఒక్క మాట వదిలేస్తాను, కానీ ఆ రైట్ టు లీవ్ వల్ల చిన్నపిల్లలు చెడిపోతున్నారు, నెక్స్ట్ జనరేషన్ చెడిపోతుంది. నా కల్చర్, నా ట్రెడిషన్ మొత్తం చెడిపోతుంది నువ్వు చేసిన పనికి. దానికి వాళ్ళని ఏమనలేకపోతున్నాం. ఏమన్నంటే హ్యూమన్ హరాస్మెంట్. ఏం చేస్తాం? ఓకే ఓకే సరే, అసలు విషయానికి వచ్చేసరికి మొదట అంటే లోకల్ బాయ్ నాని అరెస్ట్ అయినప్పటికీ అంతకు ముందే హర్ష సాయి మీద చాలా ఆరోపణలు వచ్చాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని చెప్పేసి అతని మీద ఫైర్ అయ్యారు నెటిజన్స్. ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు, నేను చేయకపోతే ఇంకోటి చేస్తాడు, అందుకే నేను చేసిన. సో అట్లా నడుస్తుంది అది. అప్పటి నుంచి బెట్టింగ్ ప్రభావం ఎప్పటి నుంచో ఉంది. బట్ ది థింగ్ ఏంటంటే 'సజ్జనర్' గారు రావడం వల్ల ఇవి ఇంకా బయటకు వస్తున్నాయి. మెరుపు వేగంతో యాక్షన్లు కూడా సాగుతున్నాయి. ఇంకా ముందుకు ఎట్లా పోతుందో చూడాలి. ఇంకెంత మీద కేసులు అయితే చూడాల్సింది మనం. ఈ హర్ష సాయి ఇప్పుడు పరాల్లో ఉన్నారని చెప్తున్నారు. అది అసలు కేసు అయింది కానీ అప్పటి నుంచి కనపడలేదు, ఎవరు లేరు. ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా రావట్లేదు. కొందరు వస్తున్నారు విచారణకి, ఇంకొందరు రావట్లేదు. మరి వాళ్ళు బెయిల్ కోసం చూస్తున్నారా? ఇంతకు ముందు కూడా హర్ష సాయి కేసులో ఒకసారి కోర్టుకు రాకుండానే బెయిల్ పట్టుకుని డైరెక్ట్ వచ్చేసిండు. సో ఈసారి ఏం చేయబోతున్నారో హర్ష సాయి మనం చూడాల్సింది. ఓకే, సో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నీకు పరిచయం ఉన్న కూడా ఉంటారు, చూసావు కదా వీళ్ళని. వీళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉంటారని కూడా వినిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు చాలా మంది పేర్లు వచ్చాయి, ఇంకా రావాల్సి ఉంది అనుకుంటున్నారు. ఎవరైనా ఉన్నారా అలా? ఏది 74 మందా? ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారని కూడా అంటున్నారు. నువ్వు అట్లా లెక్క అయితే 300-400 మంది ఉన్నారు ఇన్ఫ్లుయెన్సర్ తెలంగాణ రాష్ట్రం ప్రమోట్ చేసే వాళ్ళు. చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నువ్వు వెళ్తే జిల్లాకు 20-30 ఇన్ఫ్లుయెన్సర్, 20 కాదు కానీ 10 వెళ్తారు. 10-15 ఇన్ఫ్లుయెన్సర్ జిల్లాకే ఉన్నారు. హైదరాబాద్ ఒక్కటి పక్క పెట్టి, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డా హైదరాబాద్. ఇది కాకుండా మామూలు సాధారణ జిల్లాలోనే 10 నుంచి 15 మంది ఉన్నారు ఒక్కొక్క కమిషనరేట్ లా, ఒక్కొక్క జిల్లాల్లో. సో వాళ్ళు దొరికితే మాత్రం వాళ్ళందరూ ఇంకా ఫైండ్ అవుట్ కాలే. 74 మంది అనేది ఓన్లీ టాప్ లో ఉన్న వాళ్ళు అంతే. వాళ్ళందరూ ఫైండ్ అవుట్ అయితే చాలా ఇంకా సిచ్యువేషన్ ఘోరంగా ఉంటది. బట్ థింగ్ ఏంటంటే దీన్ని ఇప్పటికైనా సీరియస్ గా తీసుకోకపోతే పైసా ఉండదు ఒక్క యువత దగ్గర కూడా, సావే వాళ్ళకి దిక్కు. ఓకే, సో అందుకే ఇప్పుడు సీరియస్ గా ఉంది. ఇది ఇంకా ఇట్లనే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. మీరు లక్షల్లో ఇస్తారు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి అని చెప్పారు. మొన్న విష్ణుప్రియ గారు విచారణ అయిన తర్వాత అంటే ఒక రిపోర్ట్ బయటకు వచ్చింది, విచారణ రిపోర్ట్. 90,000 ఒక్కొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అని చెప్పేసి చెప్పింది. ఆమెకు అంత సెలబ్రిటీ స్టేటస్ ఉంది, ఆమెకు 90,000 ఇచ్చారు. మీకు 20,000 ఉన్నప్పుడే 1,00,000 ఇచ్చారు, 1,00,000 ఇవ్వడానికి ప్రయత్నించారని చెప్పారు. యాక్చువల్గా 90,000 అన్నారు. ప్రూఫ్ ఏమైనా ఉందా? ఆ 90,000 తీసుకున్నట్టు ప్రూఫ్ ఏమైనా మీకు చూపించారా? ఉండదు. ఎందుకంటే ప్రమోషన్ ఎంత తీసుకుంటే దాంట్లో 30% ప్రమోషన్ కి గవర్నమెంట్ కి కట్టాలి, అదొకటి ఉంది రూలు. ఓకే, ప్రమోషన్ కూడా మన ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ కూడా వాళ్ళకి ట్యాక్సెస్ ఉంటాయి. ప్రమోషన్ చేసిన అంటే వట్టి ఉండదు, దానికి కట్టాల్సి ఉంటాయి. గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి వాళ్ళు ప్రమోషన్ చేసినందుకు కూడా. ఇల్లీగల్ కదా ఇది? ఇల్లీగల్ అయినా లీగల్ అయినా నువ్వు ఏది చేసినా కూడా ఒక ప్రమోషన్ చేస్తున్నావు అంటే ఇన్ఫ్లుయెన్సర్ అనే వాళ్ళు ట్యాక్స్ కట్టాలి. అందుకే వాళ్ళు ప్రమోషన్ చేసిన వాళ్ళ అకౌంట్ లో పోస్ట్ చేయరు, అది వేరే వాళ్ళ వెబ్సైట్లలో పోస్ట్ చేసుకుంటారు. వీళ్ళు పోస్ట్ చేసినట్లయితే వీళ్ళు డబ్బులు కట్టాల్సి ఉంటది. సో వాళ్ళు ఎంత తీసుకున్నారు ఏంది అనేది
బయటికి చెప్పేది ఒక తీరు ఉంటుంది, తీసుకునేది ఒక తీరు ఉంటుంది. మనకి ఇప్పుడు పేమెంట్ ప్రూఫ్ వాళ్ళు ఎట్లా ప్రొవైడ్ చేయలేరు, ప్రొవైడ్ చేసినా ఫేక్ ది ప్రొవైడ్ చేయగలరు. కానీ తీసుకున్న లోతులు ఎన్నో. ఇప్పుడు అంత పెట్టి తీసుకున్నామంటే వీళ్ళకి బ్లేమ్ అవుతుంది కదా. ఇప్పుడు విష్ణుప్రియ అన్ని లక్షలు తీసుకొని చేసినా అని చెప్పుకున్నది అనుకో, ఆమె బ్లేమ్ కదా, అన్ని లక్షలు సంపాదించింది అని. అవును సరే, ఇప్పుడు ఫర్ ఏ కాజ్ ఆమె చెప్పింది 90,000 అని. ఆమె తీసుకున్న 90,000కి కొన్ని వేల కుటుంబాలు నాశనం అయినాయి. మరి దానికి ఏమంటదా? 90,000 కకృతి పడి కొన్ని వేల కుటుంబాలను రోడ్డు పాలు చేసింది ఆమె. ఆమె అనుకున్నట్టే మాట్లాడదాం, మరి అట్లనే తప్పే కదా. సో మామూలుగా వీళ్ళతో యాడ్ చేయించుకున్న తర్వాత అంటే ఒక చిన్న వీడియో క్లిప్ చేసుకున్న తర్వాత వీళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు. కొన్నిసార్లు మరి వాళ్ళే ఏ రకంగా ప్రమోట్ చేస్తుంటారు అంటే బెట్టింగ్ యాప్ ఎక్కడెక్కడ సైట్లలో పెట్టేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ అడ్వాన్స్డ్ ఉంటది ఎప్పుడు కానీ. మన టార్గెట్ మనం చేసే ప్రమోటింగ్ కంటే ఆ బెట్టింగ్ ప్రమోషన్ చేసే వాళ్ళది ఆ యాప్ వాళ్ళ ప్రమోటింగ్స్ మంచి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటారు. గూగుల్ యాడ్స్ కి ఇస్తారు వాళ్ళు. గూగుల్ యాడ్స్ కి ఇస్తే ఏమవుతుంది అంటే సర్టన్ రేడియస్ పెడతారు. వాళ్ళకి టార్గెటెడ్ రేడియస్లు ఉంటాయి. ఇప్పుడు బంజారా హిల్స్ ఉంది, మంచి సెటిల్డ్ ఫ్యామిలీస్ ఉంటాయి, ఎక్కువ అమౌంట్ వస్తుంది. డైరెక్ట్ ఇక్కడ గూగుల్ యాడ్ పెట్టి రేడియస్ కొడతాడు. ఈ 5 కిలోమీటర్ల రేడియస్ వల్ల గంటకు 2 సార్లు పోవాలని నా యాప్ గంటకు 2 సార్లు పోవాలని చెప్పి కొట్టేస్తాడు. సో ఆ యాడ్ ఏదైతే కొడతాడో వీళ్ళ బొమ్మ పెట్టి కొడతాడు. వీళ్ళు చేసిన యాడ్ ఉంటుందా, అదే టార్గెట్ అదే కొడతాడు వీడు. సో అదే యాడ్ వాళ్ళందరికీ పోతుంది. అప్పుడు వీళ్ళు వైరల్ అవుతారు. ఆడ చేసింది వీళ్ళు చేసిన ఒక్కసారి చేసిన పనికి వాడు 1,00,000 సార్లు వీళ్ళనే రుద్దుతాడు. ఒక్కసారి ఫోటో చేస్తారు అంతే. అక్కడ వీళ్ళు మోసపోయారు, ఇన్ఫ్లుయెన్సర్లు కూడా. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు మా ఊరే, చేసిండు బెట్టింగ్ ప్రమోషన్ లో. వాని దాంట్లో డెలిట్ చేసిండు పాపం. కానీ వాంది పెట్టుకొని వేరే యాప్లు అన్ని మొత్తం ఇప్పటికీ వేరే యాప్లలో వాని వీడియోలు ఎత్తారు. వీడు ఆపండ్రా బాబు అన్న వాళ్ళు ఆపుతలేరు, ఇరుక్కుపోయినాడు. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు నడుపుతారు? ఎందుకంటే ప్రకాష్ రాజ్ గారు 9 సంవత్సరాల కింద చేసిన అని చెప్పారు. సో అది ఇప్పటికి కూడా లైవ్ లోనే ఉండడం ఆ వీడియో, అందుకే ఆయన ఇరుక్కోవడం చూసాం. యాక్చువల్ గా అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా తప్పే. ఆయన 2016 లో చేసినా అన్నారు. చేసినాక ఆయనకి అసలు దీని ప్రభావితం ఎలా ఉంటది అవన్నీ తెలిసినాక ఆయన వదిలేసేయండి. అప్పుడు వదిలేసినా కూడా ఆ వీడియో ఇప్పటికీ నడిపిస్తున్నారు వాళ్ళు వెనక నుంచి. సో దానివల్ల ఆయన ఈ రోజు కోర్టు మెట్లైనా ఏదైనా ఎక్కాల్సి వస్తుంది. బట్ థింగ్ ఏంటంటే ఆయన ఒక కౌంటర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది, ఎందుకు చేసిండు ఏంది అని. దాన్ని మన న్యాయ వ్యవస్థలు అంగీకరించి ఎటువంటి శిక్ష ఇస్తారో ఏంది అదంతా మనం చూడాల్సి ఉంది. కానీ తప్పే. ఒకప్పుడు చేసినైతే తప్పే కదా, తెలిసి చేసినా తెలియక చేసినా తప్పే. సో అట్లా నడుస్తున్నాయి ఇప్పటి కథలు. సో ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్స్ అలా కాంటాక్ట్ అవ్వాలంటే అవ్వలేరా? కొన్ని కేసెస్ లో అవ్వచ్చు, కొన్ని కేసెస్ లో అవ్వలేము. లీగల్ యాప్స్ లో అవ్వచ్చు, ఇల్లీగల్ యాప్స్ లో కూడా కొన్ని అవ్వచ్చు. కొన్ని ఇప్పుడు వాడు అకౌంట్ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మెసేజ్ చేస్తాడు నీకు. ఫేక్ అకౌంట్ ద్వారా వాడికి వీడియో వచ్చిందంటే వాడు అకౌంట్ డిలీట్ అవుతాడు. నిన్ను బ్లాక్ చేసి కాదు, అకౌంట్ డిలీట్ అవుతాడు, పేరు మార్చుకుంటాడు. మళ్ళీ వాడిని నువ్వు దొరకబట్టలేవు. కానీ నీ వీడియో వాడి దగ్గర ఉంటుంది, వాడు ఎక్కడైనా వాడుకుంటే ఎప్పుడైనా వాడుకుంటాడు. సో ఇప్పుడు పేమెంట్ అయిన తర్వాత వీళ్ళు ప్రమోషన్ యాడ్ ఇస్తారా, లేకుంటే ముందు ప్రమోషన్ చేసిన తర్వాత పేమెంట్ అవుతుంది? అమౌంట్ వచ్చినాకనే ప్రమోషన్ చేస్తారు. ఎందుకంటే అమౌంట్ రాకముందు వీడియో ఇచ్చినాం అనుకో, వాడు డబ్బులు ఇవ్వడు, వాడే దొంగ. సో అట్లా ఓకే. అమౌంట్ కొట్టిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైనా యాడ్ చేయకపోతే ఇస్తారు. అట్లా ఏముండదు. ఇన్ఫ్లుయెన్సర్స్ అట్లా బ్లేమ్ ఏమి ఉండదు, తప్పకుండా చేస్తారు. హాఫ్ అయినా పెట్టుకుంటారు. 80% ముందు, తర్వాత 20% అయినా పెట్టుకుంటారు. అట్లా ఉంటుంది కమిట్మెంట్స్. అండ్ ఇంతకుముందు మీరు లీగల్ ఇల్లీగల్ 2 ఉంటాయని చెప్పారు. దాదాపు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఇల్లీగలే చేస్తారన్నారు. ఇప్పుడు లీగల్ విషయానికి వచ్చేసరికి అవి కూడా చేసిన తప్పే కదా. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అదే చెప్తున్నారు, నేను లీగల్ గా అన్ని చెక్ చేసుకున్నాము అవి అని చెప్పేసి వాళ్ళ టీం చెప్పింది. కానీ ఆయన మీద కూడా విమర్శలు వచ్చాయి. బెట్టింగ్ యాప్ నువ్వు జూదాన్ని ప్రోత్సహించడమే తప్పు, అది లీగల్ అయితే ఏంటి, ఇల్లీగల్ అయితే ఏంటి? యాక్చువల్ గా ఇండియాలో బెట్టింగ్ యాప్స్ అనేవి లీగల్. బట్ ఇన్ కేస్ ఆఫ్ 5 to 6 స్టేట్స్ ఉన్నాయి, ఒరిస్సా, అస్సాం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇలాంటి స్టేట్స్ లో ఇవి ప్రొహిబిటెడ్, అంటే ఆడరాదు. సో వీళ్ళు ఇక్కడ క్యాండిడేట్స్ కాబట్టి, వీళ్ళు ఈ లాంగ్వేజ్ చేసిన వాళ్ళు కాబట్టి, టార్గెటెడ్ ఆడియన్స్ తెలంగాణ, ఆంధ్ర కాబట్టి ప్రొహిబిటెడ్ ఉన్న ఏరియాలో నువ్వు ఇట్లా చేసినావు అని చెప్పి గవర్నమెంట్ ఏం చేసింది, వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది గవర్నమెంట్ ద్వారా. కానీ వాళ్ళు చెప్పేది ఏంటంటే లీగల్ యాప్స్ కి చేసినామని వాళ్ళు అంటున్నారు. బట్ థింగ్ ఏంటంటే నువ్వు లీగల్ యాప్ కి చేసినావు, యాప్ లీగలే, కాకపోతే ఇక్కడ ప్రొహిబిటెడ్ జోన్, ఇది ప్రొహిబిటెడ్ జోన్ లకు వచ్చి నువ్వు చేయడం ద్వారా అది ఇల్లీగల్ అయింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ వాళ్ళు మరి ఫర్దర్ గా ఏమంటారు, వాళ్ళు నిర్దోషులా లేకపోతే చేసిన తప్పే ఏమైనా ఫైన్ తో బయటికి పంపిస్తారా చూడాలి.
మామూలుగా ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాదాపు విచారణకు హాజరవుతున్నారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు, ఇంకొంతమంది పరారులో ఉన్నారని చెప్పేసి వాళ్ళని వినిపించాం మనం హర్ష సాయి విషయానికి వచ్చేసరికి. సో వీళ్ళ పట్ల అంటే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందంట? ఇప్పుడు లోకల్ పైన బెయిల్ మీద బయటకు వచ్చేసి వీళ్ళు అంతే. చాలా మంది ఏంటంటే నాకు ఎట్లా అంటుందంటే ముందుకు వెళ్తే బాగుంటది, అంటే ముందుకు వెళ్ళడం అంటే వీళ్ళని శిక్షించడం అని కాదు, వీళ్ళు చేయకుండా ఉంటే చాలు. శిక్షించడం అనేది మన టార్గెట్ కాదు, వీళ్ళు చేయకుండా ఉంటే సొసైటీ మారుతుంది. మనకు కావాల్సింది అది, నాకైనా గవర్నమెంట్ కైనా ఇంకెవరికైనా సొసైటీ మారాలి ఫస్ట్. వీళ్ళు ఇది చేయడం మానేస్తే అదే హ్యాపీ, అంతకుమించి లేదు. సో గవర్నమెంట్ కూడా వీళ్ళు ఇంకొకసారి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయకుండా దృష్టి పెడితే సరిపోతుంది. శిక్షించాలి అనేది నా మాట అయితే లేదు, ఎందుకంటే మోసపోయింది ప్రజలు వీళ్ళని నమ్మి. వాళ్ళు మోసం చేసిరు, వీళ్ళు మోసపోయారు అంతే. ఓకే. అండ్ ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఒకటి బయటకు వచ్చింది, ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ ద్వారా అసలైన బెట్టింగ్ యాప్ ఓనర్స్ కానివ్వండి, లేకుంటే వీళ్ళకు మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా, ఇది సాధ్యం అంటావా? కొన్ని యాప్స్ కేసులో సాధ్యం అవుతుంది. ఎప్పుడైతే ఫోన్ నెంబర్స్ అవన్నీ ఇస్తారు కదా వీళ్ళు భయపడిపోయి, ఇన్ఫ్లుయెన్సర్స్ కరెక్ట్ పాత్ లో ఇస్తే దొరకబట్టే ఛాన్స్ ఉంది. బట్ 100కి 100 ఎవరిని దొరకబట్టలేము, 30 to 40% దొరకబట్టగలం అంతే. ఎందుకంటే చాలా పెద్ద నెట్వర్క్, చిన్న నెట్వర్క్ కాదు కథ. సో 30 to 40% అయితే దొరకబట్టగలం. బట్ దొరకబట్టినా కూడా ఇవి ఎట్లా ఉంటాయంటే వీటి రూట్స్ ఎట్ ది ఎండ్ పోయేసరికి అన్నోన్ పర్సన్స్ ఇందులో ఇంక్లూడ్ అవ్వాల్సి వస్తుంది. అమాయకులు ఎట్లా అంటే ఇప్పుడు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ల మీద ఇవన్నీ నడిపిస్తారు, కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ మీద ఇవన్నీ నడిపిస్తున్నారు అని. ఇప్పుడు ముసలి ఎవరో ఉంటారు, ఓల్డ్ ఏజ్ పీపుల్, వాళ్ళ అకౌంట్ల మీద ఇవన్నీ నడిపిస్తారు. మనం ఎంత ఎత్తుక్కుంటూ పోయినా వాళ్ళ దగ్గర స్టాప్ అవ్వాల్సిందే, ఒక ఎండ్ పాయింట్ మనకు పడుతుంది. సో ఏం చేయలేని సిచ్యువేషన్ లో. ఓకే. సో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కాకుండా ఇంకే రకాలైన ఇప్పుడు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి, స్కాములు చేస్తూ ఉంటారు అవి అని చెప్పేసి, నిజంగా ఆ స్థాయిలో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్ గా నువ్వు వాళ్ళతో పరిచయాలు ఉంటాయి కాబట్టి ఎలా ఉంటుంది వ్యవహారం? స్కాములు అంటే ఇది ఒక్కటే ఎక్స్పోజ్ అయింది కాబట్టి ప్రమోషన్లు బెట్టింగ్ స్కాములు అని అంటున్నాం. ఎక్స్పోజ్ అవని దీనికంటే పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి. ఇప్పుడు స్ట్రేంజర్ తో మీకు ఫ్రెండ్స్ లేరా? ఒక స్ట్రేంజర్ తో మాట్లాడాలనుకుంటున్నారా? ఒక స్ట్రేంజర్ ని మీ ఫ్రెండ్ గా పొందని ఒక యాప్ వచ్చింది, అలాంటి ఒకటని కాదు మస్తు యాప్లు వచ్చినాయి. అట్లా చేస్తారు. స్ట్రేంజర్ తో ఫ్రెండ్షిప్ ఏంది నాకు అర్థం కాదు, ఆ కాన్సెప్ట్ తప్పు. వాడు వేసిందే ఎరా, మనోళ్ళు సొర అవుతారు, కథం సొరకి బాల్ అవుతారు. అబ్బాయిలకే అది టార్గెట్, అబ్బాయిలకు మెయిన్ టార్గెట్ అది అమ్మాయిల కోసం. సో అమ్మాయిలు అందులో మాట్లాడాలు, బయట కలుద్దాం ఆడాలు, మోసాలు చేయడాలు క్వైట్ కామన్. వస్తారో పబ్బు ముందు ఉంటారు, ఇదే బస్ స్టాప్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, పబ్బు పోదాంపా అంటారు. పోయినాక వచ్చినందుకు ఏమైనా ఆగిపోయావా అంటారు, 4 షాట్లు టెక్కిలా అంటారు. ఒక్కొక్క